కొంచెం తర్వాత పెట్టుకుంటారు. తాత అన్ని కుప్పేశాడు, పెట్టినట్టు. నేను రానులే ఇంకా అన్నీ ఆట ఆగం చేసుకో కలపకాకు. నువ్వు చూడు నాన్న ఒకసారి ఇటు అమ్మ పెట్టిద్ది, నువ్వు చూడు గిన్నె పట్టుకొని. ఏంటి నాన్న ఈరోజు పుట్టినరోజు? నీ పుట్టినరోజు సందర్భంగా ఏమేమి తెచ్చావు అందరికి? ఈ ఐటమ్స్ అన్నీ నువ్వేం తెచ్చింది? సరే, ఎందుకు నీకు అంత ప్రేమ? వీళ్ళకి భోజనం పెట్టాలని నీ బర్త్డేకి? అక్కడ హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మా బాబు, బయట అబ్బాయి కాదు మా బాబే, మా మనవడు, పెద్ద మనవడు ఈరోజు బర్త్డే. పుట్టినరోజు సందర్భంగా మా వాళ్ళందరికీ, మా పిల్లలకి మంచి విందు. నా విషయంలో ఎవరో చేయలా, మనకి ఇది చాలా మంచి విందు, 4-5 రకాలతో భోజనం. హాయ్ వదిన, ఏం పెట్టాడు మీ మనవడు? మనవడా స్వీటు, యాపిల్, అరటిపండు, గోంగూర, పప్పు, గుడ్డు, అన్నిటితో పాటు ఆయన ప్రేమ, నీ ప్రేమ వడ్డిచ్చారు. ఓకే, అలాగే. అన్నయ్య, మా మనవడ పుట్టిన సందర్భంగా మాకు భోజనం పెట్టాడమ్మా. సరే, కొత్త బట్టలు వేసుకున్నాడు, అందుకే మా అన్నయ్య ఈరోజు బాగున్నాడు. మీ తాత అన్నయ్య హ్యాపీ? ప్రకాష్, మన పిల్లలకి అందరికీ, నా పిల్లలందరికీ ఈరోజు నా మనవడు మంచిగా భోజనం పెట్టాలని, ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్తున్నానమ్మా. భోజనం చేశాక దీవించదు కానీ ఇక తినేయండి, భోజనం చేయండి చేయవచ్చు. మరి మా అమ్మ సంతోషమేనా? అన్ని పెట్టారు. అమ్మ ప్రేమ లేదా అందులో? కమలమ్మ సంతోషంగా ఉందా? మనకి చాలు కదా, ఎవరో ఇలా చేయగలేదు కదా మనకి. ఇంతవరకు ఎవరు చేయలే. నేను కాదు, బర్త్డేలకి ఇట్లా ఎవరో ఏం ఐటమ్స్ మనకి చేయలే. సరే, భోంచేయి రూతమ్మ, తినేసి. ఉందా అందులో అమ్మ ప్రేమ? సరే, తర్వాత మనవని ప్రేమ. సరే. ఆహా, సీరియల్ బాగుంది. ముందు అమ్మమ్మది, తర్వాత మనవది. మీరు కూడా చేయనా? హాయ్ అండి, నమస్తే అండి. మేము ఇప్పటివరకు ఎవరిని అడగలేదు లైక్ చేయమని. మా ఎందుకు దయించి మా వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. వదిన చెప్పండి, అది నా సబ్స్క్రైబ్ చేసుకొని అదేదో చెప్పు వదినా. మీకు రాదనబాకు, ఏదో వచ్చింది చెప్పు. మా వీడియో చూసి మా లైక్ చేయమని మేము ఆశపడుతున్నాం, షేర్ చేయమని. షేర్ చేసుకోండి. సరే అమ్మ, కాసేపు ఫోన్ పక్కన పెట్టండి. నువ్వు కూడా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు, లైక్ చేయమని చెప్పు. రాదా? మరి అదే చెప్పు, ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పు. మాకు చేత కాదు, చేసుకోండి అయ్యా, అలా చెప్పాలి మరి మా అమ్మ. నేను